సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపీఎల్లో ఒక్క మెట్టు దూరంలో ఆగిపోయింది. కేకేఆర్తో అయిన ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా మిగిలింది. 2024 ఐపీఎల్ నుండి 2025 ఐపీఎల్ ఆ ఒక్క మెట్టు ఎక్కి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి కసరత్తు చేసింది, ఎటువంటి ప్లేయర్స్ని ఆక్షన్లో పర్చేజ్ చేసింది, సో టీంలో ఎటువంటి చేంజెస్ చేసింది, ఎటువంటి యంగ్ టాలెంట్ని, ఆల్రౌండర్స్ని, బౌలర్స్ని, బ్యాటర్స్ని కొత్తగా టీంలోకి తీసుకుంది. ఎంటైర్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2025 ఐపీఎల్ టీంని ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. సో ఇందులో ఎటువంటి వీక్నెసెస్ ఉన్నాయి, సో ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, సో ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్. సన్ రైజర్స్ హైదరాబాద్ 2024లో ఏ టీం అయితే ఆడిందో అందులో కేవలం 5 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసింది, మిగతా వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసింది. అంటే అప్పటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్సో వాళ్ళని మాత్రమే ఉంచుకొని మిగతా అందరినీ రిలీజ్ చేసింది. సో అందులో మొదటి ప్లేయర్ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ అప్పుడు 2024 ఐపీఎల్లో తీసుకొని క్యాప్టెన్ చేయడానికి రీజన్ అప్పుడే ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్. ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని ఇండియాతో ఫైనల్లో ఓడించి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. సో ఆ కెప్టెన్సీ ఉపయోగపడుతుంది అని కెప్టెన్సీ బాధ్యతలు ప్యాట్ కమిన్స్ చేతిలో పెడితే ప్యాట్ కమిన్స్ 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ని ఫైనల్ వరకు తీసుకెళ్ళగలిగాడు. బట్ ఫైనల్లో టీము ఓడిపోవడం జరిగింది. ప్యాట్ కమిన్స్ని రిటైన్ చేసింది. నెక్స్ట్ క్లాసన్, సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్. క్లాసన్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, సో ఎటువంటి టార్గెట్ అయినా చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. 6 హిట్టింగ్ బ్యాట్స్మెన్, ఫాస్ట్గా రన్స్ చేయగలిగే బ్యాట్స్మెన్, సో ఎటువంటి పిచ్లో అయినా ఆడగలిగే బ్యాట్స్మెన్. ఒకవేళ క్లాషన్ కానీ క్లిక్ అయ్యాడంటే సో ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది. సో అటువంటి ప్లేయర్, సో అందుకే ఆయన్ని మళ్ళీ రిటైన్ చేసింది. నెక్స్ట్ అభిషేక్ శర్మ, సన్ రైజర్స్కి ఓపెనర్. సో ఎన్నో మ్యాచెస్ ఆడగలిగాడు. బ్యాటింగ్ పిచ్ అయితే చాలా ఫాస్ట్గా స్కోర్ చేస్తాడు. బట్ అభిషేక్ శర్మకి ఉన్న ప్రాబ్లం యాక్చువల్గా ఏంటంటే ఎంత ఫాస్ట్గా స్కోర్ చేసినా సో కరెక్ట్ అయిన బాల్ ఒకటి పడింది. నెక్స్ట్ సో ఫైనల్లో సో ఏ విధంగా అయితే మిచెల్ స్టార్క్ వేసిన బౌల్కి అభిషేక్ శర్మ ఎలా అయితే బౌల్డ్ అయ్యాడో సో ఫైనల్లో 2024 ఫైనల్లో, సో అది అభిషేక్ శర్మ యాక్చువల్గా ప్రాబ్లం. బౌలింగ్ పిచ్లు అడ్డేటప్పటికి సో ఆడడం యాక్చువల్గా కొంచెం కష్టం. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ సో ఇండియాలో ఫైనల్లో వరల్డ్ కప్లో సో ఎటువంటి విధ్వంసకర బ్యాటింగ్ చేసాడో మనకు తెలుసు. సో ఆస్ట్రేలియా తరపున సో ఎంత మంచి బ్యాట్స్మెన్ మనకు తెలుసు. ఎటువంటి పిచ్లైనా ఇమ్మీడియట్గా బౌలర్స్ మీద అటాక్ దిగుతాడు. బౌలర్స్ని డిస్ట్రాయ్ చేయడంలో నెంబర్ 1 బ్యాటింగ్ స్కిల్స్ ఉన్న బ్యాట్స్మెన్. సో అందుకు ఆయన్ని రిటైన్ చేసింది. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ తర్వాత ఇండియా టెస్ట్ టీంలో నేమ్ సంపాదించుకున్నాడు, ప్లేస్ సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియా మీద సెంచరీ కూడా చేయగలిగాడు. ఆల్రౌండర్ కనుక నితీష్ కుమార్ రెడ్డిని కూడా రిటైన్ చేయగలిగింది. బట్ మిగతా ప్లేయర్స్ని అందరినీ కూడా కొత్తగా తీసుకుంది. సో కొత్తగా తీసుకున్న ప్లేయర్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరంటే మహమ్మద్ షామీని ఎందుకు తీసుకుంది అంటే ప్యాట్ కమిన్స్కి తోడుగా ఇంకొక బౌలింగ్ అటాక్ కావాలి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ప్యాట్ కమిన్స్ ఎటువంటి స్టేజ్లోనైనా కూడా ఆయన బౌలింగ్ వేరియేషన్స్ వల్ల స్కోరు బ్యాట్స్మెన్స్ కొట్టడం అంత ఈజీ కాదు. అట్ ది సేమ్ టైం వికెట్ టేకర్ ఇంకొక పేస్ బౌలింగ్ ఇంకొక ఎండ్ నుంచి స్టార్ట్ అయితే సో వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవచ్చని మహమ్మద్ షామీని తీసుకున్నారు. సో మహమ్మద్ షామీతో పాటు హర్షల్ పటేల్ తీసుకున్నారు. సో హర్షల్ పటేల్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయన తాలూకా బౌలింగ్ వేరియేషన్స్, స్లో డెలివరీస్, యార్కర్స్తో క్రూషియల్ అంటే డెప్త్ ఓవర్స్ స్పెషలిస్ట్ అంటారు హర్షల్ పటేల్ని. డెప్త్ ఓవర్స్లో ఈయనకి స్కోర్ కొట్టడం అంత ఈజీ కాదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఎవరైనా వేరే టీం టార్గెట్ చేస్తుంది అంటే అటువంటి టార్గెట్ చేసే టైంలో హర్షల్ పటేల్ క్రూషియల్ ఓవర్ వేయగలడు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీయగలడు. దాంతోపాటు యాడమ్ జంపా, ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్. యాడమ్ జంపా వికెట్ టేకింగ్ బౌలర్. సో ఎటువంటి స్టేజ్లో అయినా వికెట్ తీయగలడు. సో యాడమ్ జంపా బౌలింగ్ టీంని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం కోసం సో యాడమ్ జంపాని యాక్చువల్గా తీసుకున్నారు. నెక్స్ట్ రాహుల్ చాహర్ అనదర్ లెగ్ స్పిన్నర్. సో మనకు తెలిసిందే ఐపీఎల్లో లెగ్ స్పిన్నర్స్ తాలూకా హవా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వికెట్స్ యాక్చువల్గా ఎక్కువ తీస్తారు. సో రాహుల్ చాహర్ని తీసుకుంది. రాహుల్ చాహర్ లెగ్ స్పిన్నర్ అండ్ వికెట్ టేకర్ బౌలర్. సో దీంతో యాక్చువల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక విధం వరకు యాక్చువల్గా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. దాంతోపాటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చింది. అంటే యంగ్ టాలెంట్
డొమెస్టిక్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేశారో అటువంటిని అవకాశం ఇచ్చింది. అందులో ట్రేడ్, మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, సో ఇటువంటి కొత్త ప్లేయర్స్కి యాక్చువల్గా అవకాశం ఇచ్చింది. వీళ్ళందరూ కూడా డొమెస్టిక్లో కానీ లేకపోతే రంజీ ట్రోఫీల్లో కానీ వీటిలో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఎవరైతే తక్కువ బాల్స్కి ఎక్కువ రన్స్ చేయగలిగారు, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు యావరేజ్ చూసుకోరు, ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యేటప్పుడు స్ట్రైక్ రేట్ చూస్తారు. సో ఎంత స్ట్రైక్ రేట్తో ఆడారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్గా కానీ ఫస్ట్ డౌన్ కానీ దింపే అవకాశం ఉంటుంది కాబట్టి 20 ఓవర్సే ఉంటాయి కాబట్టి సో కావాల్సింది స్ట్రైక్ రేట్ ఎవరైతే ఎక్కువగా కొట్టగలరో. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఈశాంత్ కిషన్ని తీసుకుంది. సో ఈశాంత్ కిషన్ ఫుల్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, పించ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, ముంబై తరపు నుంచి చాలా ఆడాడు. ఆయన తీసుకోవడం వల్ల వీళ్ళకి లాభం ఏమిటి అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ యాక్చువల్గా ఓపెనర్గా దిగేవారు. బట్ ఇప్పుడు ఈశాంత్ కిషన్ తీసుకోవడం వల్ల ఈశాంత్ కిషన్, ట్రావిస్ హెడ్ మ్యాక్సిమం ఓపెనర్గా దిగడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే దీని అర్థం ఏంటి అంటే మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే ఫైనల్లో 2024 ఫైనల్లో ఎప్పుడైతే ఓపెనర్స్ అయిపోయారో మిడిల్ ఆర్డర్ యాక్చువల్గా కొలాప్స్ అయిపోయింది. సో బట్ ఈ ఇయర్ చూసుకుంటే వీళ్ళు తీసుకునే బ్యాట్స్మెన్ ఈశాంత్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒకే టైప్ బ్యాట్స్మెన్స్, ఎందుకంటే పించ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. అందుకే యాక్చువల్గా ఇటువంటి టీంతో 2024లో 280+ స్కోర్ కూడా చేయగలిగింది ఒక మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్. సో వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అంటే కంప్లీట్ పించ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. పిచ్ కానీ అనుకూలించింది, బ్యాటింగ్కి బాగుంది అంటే ఈ ప్లేయర్స్ అందరూ క్లిక్ అయ్యారంటే మోర్ దాన్ 250 రన్స్ ఈజీగా వస్తాయి. బట్ వీళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏమిటి అంటే బౌలింగ్ పిచ్ అయితే వీళ్ళు సేమ్ పించ్ హిట్టింగే కానీ చేయగలిగితే ఆ పించ్ హిట్టింగ్లో సో బాల్స్ అనేది ఎగ్జాక్ట్గా వీళ్ళకి బ్యాట్కి కనెక్ట్ అవ్వదు. సో అవుట్ అయ్యే విధానం ఉంటే సో అటువంటి స్టేజ్లో ఒక ప్లేయర్ స్ట్రాంగ్గా ఉండి ఆడే బ్యాటింగ్ లైనప్ ప్రెజెంట్ యాక్చువల్గా వీళ్ళకి లేదు. అదొక్కడే సన్ రైజర్స్కి యాక్చువల్గా లోటు. ప్రెజెంట్ ఉన్న బ్యాటింగ్ లైనప్లో ఈశాంత్ కిషన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, సో వీళ్ళందరూ పించ్ హిట్టింగ్ కాకుండా ఒక్క బ్యాట్స్మెన్. ఆ బాధ్యత కొత్తగా వచ్చిన ఈ ట్రైడ్ కానీ, మనోహర్ కానీ, వర్మ కానీ, బేబీ కానీ, సచిన్ బేబీ కానీ వీళ్ళెవరైనా ఒకరు ఆ బాధ్యత తీసుకుంటే సో స్కోర్ అనేది కొంచెం రీజనబుల్ స్కోర్ చేయగలరు. ఎందుకంటే కంప్లీట్గా టాప్ పెర్ఫార్మెన్స్ ప్లేయర్స్ మీదే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ డిపెండ్ అయితే సో వాళ్ళ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. కొత్త ప్లేయర్స్ ఎప్పుడైనా వీళ్ళకి సపోర్టివ్గా ఉంటేనే సో ఎంటైర్ మ్యాచ్ బాగుంటుంది లాంగ్ టర్మ్. ఎందుకంటే ఐపీఎల్ అన్నది ఎక్కువ మ్యాచ్లు ఆడాలి, ఒక్కొక్క టీము ఇంకొక టీంతో 2 సార్లు ఆడుతుంది, విపరీతమైన ట్రావెల్ ఉంటుంది, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇంత ప్రెజర్ ఉండే గేమ్స్లో కంటిన్యూస్గా ఒకే ప్లేయర్ మీద కంటిన్యూస్గా ప్రెజర్ పడడం కరెక్ట్ కాదు. సో కొత్త ప్లేయర్స్ సపోర్ట్ యాక్చువల్గా చేయాలి. ఆల్రౌండర్స్ మీద కూడా యాక్చువల్గా కాన్సన్ట్రేట్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. హర్షల్ పటేల్, కమిండో మెండిస్, వియాన్ ముల్డర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. సో నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం యాక్చువల్గా వీళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ సింపుల్, స్టార్టింగ్ ఓపెనర్స్ పించ్ హిట్టర్స్, 1 డౌన్ పించ్ హిట్టింగ్, సో అక్కడి నుంచి సో ఆల్రౌండర్స్ మ్యాచ్ తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇన్ కేస్ బ్యాటింగ్ పిచ్ అయితే అందరూ ఫెయిల్ అయ్యే అవకాశం యాక్చువల్గా తక్కువ. అంటే ట్రావిస్ హెడ్ కానీ, ఈశాంత్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళు క్లిక్ అయినా కూడా బ్యాటింగ్ పిచ్లో సో చాలా ఫాస్ట్గా స్కోర్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ అది బ్యాటింగ్ పిచ్ కాదు బౌలింగ్ పిచ్, అటువంటి దాంట్లో వీళ్ళు ముగ్గురు ఒకవేళ ఫెయిల్ అయినా సో నెక్స్ట్ కొత్తగా వచ్చే యంగ్ టాలెంట్ ప్లేయర్స్ బేబీ కానీ, వర్మ కానీ వీళ్ళెవరు కానీ, లేకపోతే ఆల్రౌండర్స్ హర్షల్ పటేల్, మెండిస్, అభిషేక్ శర్మ, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళ బాధ్యత యాక్చువల్గా పెరుగుతుంది. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా బాగుంది. ఎందుకు అంటే చాలా బ్యాలెన్స్డ్ బౌలింగ్ డిపార్ట్మెంట్. కమిన్స్, షామి, రాహుల్ చాహర్, యాడమ్ జంపా అండ్ ఉన్నద్గఢ్ వీళ్ళందరూ కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్, ఐపీఎల్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్. 2024 ఐపీఎల్ టీంతో సన్ రైజర్స్ ఐపీఎల్ టీంతో కంపేర్ చేసుకుంటే 2025 ఐపీఎల్ టీం యాక్చువల్గా స్ట్రాంగ్గా ఉంది. సో దానికోసం వీళ్ళు చాలా కసరత్తు చేశారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పార్టిసిపేట్ చేసే బిడ్డింగుల్లో కానీ, సో వీళ్ళు టీమ్ సెలక్షన్ కానీ అక్కడ ఎదుర్కొని అక్కడ ఏదైతే 2024లో వీళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం యాక్చువల్గా 2025 టీం అన్నది కంప్లీట్గా మ్యాక్సిమం
ఎక్కువ ప్లేయర్స్ని రిలీజ్ చేసి సో కొత్తగా టీం అంతా మార్చింది. బట్ ఈ టీంలో కూడా యాక్చువల్గా చాలా వీక్నెసెస్ ఉన్నాయి. సో టీంలో ఉన్న యాక్చువల్గా వీక్నెసెస్ ఏమిటి అంటే ఫస్ట్ ఫిట్నెస్, అంటే ఇంజురీస్. టాప్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఆల్రెడీ నేమ్ ఉన్న ప్లేయర్స్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయితే, అంటే మహమ్మద్ షామీ కానీ ప్యాట్ కమిన్స్ కానీ, సో వీళ్ళిద్దరి మీద కంప్లీట్గా బౌలింగ్ డిపెండ్ అయ్యింది అంటే మాత్రం వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్లేయర్కి ఏ ప్రాబ్లం వచ్చినా సరే. ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రతి మ్యాచ్ ఖచ్చితంగా ఆడతారు. వీళ్ళిద్దరూ ఆడితే టీంకి డోకా లేదు. బట్ ఏ ఒక్కరికి ఇంజూరీ అయినా కూడా సో అంతటి ఫాస్ట్ బౌలర్, డెప్త్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ ఉన్నాడు కానీ షామీకి ఈక్వలెంట్గా, కమిన్స్కి ఈక్వలెంట్గా అదర్ బౌలర్ యాక్చువల్గా ఇక్కడ లేడు. సో అటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ రావాలి అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫిట్నెస్ యాక్చువల్గా కోల్పోకూడదు, ఇంజురీస్ ఎటువంటివి కూడా ఉండకూడదు. నెక్స్ట్ లోడ్, పెర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్స్ మీదే కంప్లీట్గా లోడ్ వీళ్ళు పెడుతూ ఉంటే సో ఎంతవరకు పెర్ఫామ్ చేయగలరు? మిడిల్ ఆర్డర్ అయినా కూడా కంటిన్యూగా వాళ్ళ మీదే డిపెండ్ అయితే సో కొత్త ప్లేయర్స్ అందరూ రావాలి. వీళ్ళు ఏదైతే కొత్త టాలెంట్ తీసుకున్నారో ఆ కొత్త ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు పెర్ఫామ్ చేస్తేనే ఈ టీంకి మళ్ళీ ఫైనల్ వరకు కానీ గెలడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ నోన్ ప్లేయర్స్ మీదే వీళ్ళు కానీ పెర్ఫామ్ చేశారు అంటే, డిపెండ్ అయ్యారు అంటే ఈ టీంకి యాక్చువల్గా ప్రాబ్లం వస్తుంది. ఎంటైర్ ఈ టీంలో 2024 కంటే గొప్ప టీం అనే చెప్పాలి. బట్ ఇందులో ఉన్న ఒక వీక్నెస్ నాకు అనిపిస్తుంది, ఒక స్ట్రాంగ్ బ్యాటర్ లేకపోవడం. అంటే వీళ్ళ డిపెండెన్సీ ఇషాంత్ కిషన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అందరూ ఒకే టైప్ బ్యాట్స్మెన్. బట్ అట్ ది సేమ్ టైం ఎటువంటి పిచ్లోనైనా కూడా ఒక్క బ్యాటింగ్ ఒకళ్ళు స్టాండ్ ఇచ్చి ఆడే బ్యాటర్ ఒక్కరు కావాలి. సో అటువంటి బ్యాటర్ని వీళ్ళు చూజ్ చేసుకోలేదు. ఎందుకంటే అటువంటి బ్యాటర్ ఉండేటప్పుడు ఆయన అవుట్ అవ్వకుండా ఉండేటప్పుడు, ఎందుకంటే అన్ని బ్యాటింగ్ పిచ్లు కాదు, కొన్ని బౌలింగ్ పిచ్లు ఉంటాయి. సో అటువంటి పిచ్లు అంటే 120 బాల్స్కి 120 స్కోర్ చేయగలిగే పిచ్చెస్ కూడా ఉంటాయి. అటువంటిప్పుడు అట్లీస్ట్ స్క్రీజ్లో ఉండి 40-50 రన్స్ చేయగలిగితే సో మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా సపోర్ట్కి ఆయన యూజ్ అవుతాడు. సో రీజనబుల్ స్కోర్ వస్తుంది. ఆ ఒక్క బ్యాటర్ యాక్చువల్గా మిస్ అయ్యాడు అనేసి యాక్చువల్గా నాకు అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం బౌలర్స్లో ఇంకొక ఫాస్ట్ బౌలర్, వీళ్ళు ఆల్రెడీ బౌలర్ యాక్చువల్గా వీళ్ళకి వియాన్ ముల్డర్ ఉన్నాడు, ఆల్రౌండర్ ఉన్నాడు. బట్ సామి లాంటి వికెట్ టేకర్ కానీ, కమిన్స్ లాంటి వికెట్ టేకర్ కానీ, ఇంకొకటి వికెట్. బట్ మెయిన్ ఒక స్ట్రాంగ్ బ్యాటర్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఒక స్ట్రాంగ్ బ్యాటర్ ఈ టీంకి యాక్చువల్గా ఒక్క లోటు. కొత్తగా తీసుకున్న ఈ టీము ఆ ఒక్క మెట్టు ఎక్కించి 2025 ట్రాఫీని కూడా సన్ రైజర్స్ అందుకోవడానికి హెల్ప్ అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ IPL గేమ్స్లో మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.